పెళ్ళి అనే ఒక గేమ్ అయితే మొదలైంది కదా. ఆ గేమ్లో అయితే 3 టీంలు అయితే ఆడుతూ ఉన్నాయి. 3 టీముల పేర్లు వచ్చి ఒకటి కావ్య, ఒకటి కనకమ్మ అని టీము, ఇంకోటి రుద్రాణి యామిని అని టీము. వీళ్ళు ముగ్గురు టీముల్లో ఒక బాల్తో అసలు ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ కన్నా ఎక్కువగా ఆడుకుంటా ఉంటారు మన రాజుని అయితే. ఇక్కడ ఎలాగన్నా పెళ్లి చేసుకోవాలని ఆమెని, ఎలాగన్నా ఆస్తి సంపాదించుకోవాలని రుద్రాణి గారు, ఎలాగైనా ఈ పెళ్లిని చెడగొట్టి మన కావ్యాన్ని అలాగే రాజుని పెళ్లి చేయాలనేసి మన కనకమ్మ అలాగే అప్పన్నగారు బామ్మగారు టీము. ఇక్కడ కావ్య వచ్చి నా మెడలో తాళు కట్టినాడు కాబట్టి నా భర్త ఎక్కడికి పోడు, బ్రహ్మముడి వేసిన బ్రహ్మముడి ఇలాగే ఉంటుందనేసి వీళ్ళైతే కొట్టుకుంటా ఉంటారు. మామూలు కొట్టుకోవట్లేదు. దాని గురించి నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుంది అనేది విశ్లేషణ చేద్దాం. దానికన్నా ముందు ఎవరినో కొత్తగా చూస్తారో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. ఈ వారంతో మనకి ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఈ వారం కూడా ముందుకు జరుగుతుంది, ఈ వారంతో పెళ్లి సీజన్ అయిపోతుంది అంటే మాత్రం అవ్వదనే అనిపిస్తుంది. ఎందుకంటే చూస్తూ ఉంటే సీరియల్ మాత్రం వెరీ 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 ల్యాగ్ అవుతుంది. అందుకోసం అనేది చెప్తా ఉన్నాను. ఈ వారంతో కూడా ఒక కొలిక్ అయితే రాదు. ఖచ్చితంగా ఇదే ట్రాక్ని ఇంకో 2 నెలలు కూడా లాగేసినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 2 నెలలు టైం పడుతుంది, 2.5 నెలలు టైం పడుతుంది. కాబట్టి 2 నెలలు ఇదే లాగేసి లాస్ట్ మూమెంట్లో కొంచెం హ్యాపీ మూమెంట్స్ పెట్టేసి ఎండ్ చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. దానిపైన ఒక స్పెషల్ వీడియో అయితే చేద్దాం అనుకుంటాను. టైం కుదరట్లేదు, మాట్లాడతాను. సరే, ఇప్పుడు ఈ వారంలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఎంగేజ్మెంటే జరగలేదు అసలు. కానీ ఎంగేజ్మెంట్ పూజారి గారు చేసిన టైం బాగాలేదు, మళ్ళీ ఎంగేజ్మెంట్ చేద్దాం అనేసి అన్నారు. ఎంగేజ్మెంట్కి 2 రోజులు పోతుంది, ఖచ్చితంగా 2 రోజులు ఎంగేజ్మెంట్కి పోతుంది. ఇక 2 రోజులు ఎంగేజ్మెంట్కి పోయిన తర్వాత మళ్ళీ పెళ్లి తంత అనేసి పెళ్లి రిసెప్షన్లో అనేసి రుద్రాణి గారు ఎలాగోలా బయటపడతారు. ఏదో ఒక మ్యాజిక్ చేసి అయితే బయటపడతారు. బయటపడిన తర్వాత వీళ్ళు వచ్చి చూస్తారు. ఇక్కడ మన కనకం గారు అలాగే అపర్ణ గారు మళ్ళీ వీళ్ళైతే మన బామ్మగారు అయితే ఏదో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. పూజారితో కుమ్మక్క అయినారు కాబట్టి పూజారి దగ్గర నుంచి ఏదో కుమ్మక్క అయితే చేస్తూ ఉంటారు. కానీ కావ్య వాళ్ళకి అడ్డుపుల్లు వేస్తూ ఉంటుంది, అక్కడ ఆమెకి అడ్డుపుల్లు వేస్తూ ఉన్నా అనుకొని వేయకుండా ఉంటుంది. ఇక్కడ రాజు వచ్చి కావ్యాన్ని చూసుకుంటూ బాధపడుతూనే ఉంటాడు. ఇక్కడ పెద్ద కోర్టులో ఎవరంటే బాలు మన రాజుని ఎలాగా కావాలంటే అలాగా అయితే వాడుకొని మామూలుగా అయితే ఎక్స్ప్రెషన్స్ అయితే ఉండవు. రాజు నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. రాజుకి ఇంకా ఏం చేయాలో అర్థం కాకుండా పరిస్థితి అయితే రాజుకైతే వస్తుంది ఖచ్చితంగా. ఈ వారంతో అయితే గతం గుర్తొచ్చే ఛాన్స్ అయితే మర్చిపోండి. జస్ట్ పెళ్లి వరకు ఆపచ్చు అనేసి నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటా అంటారో కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్ చేసిన మంచి కామెంట్కి పింక్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.